హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మ్యారథాన్ క్లాసెస్ సిరీస్ అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం అయితే ఫ్రీగా అందజేయడం జరుగుతుందండి. వెంటనే ఎన్రోల్ అవ్వండి, ఓకేనా. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ శనివారము మెగా లైవ్ ఈవెంట్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రీ క్లాసెస్ కోసం మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, RKT10. ప్రైస్ హైక్ అయితే అతి త్వరలోనే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి వచ్చి దేనికైనా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 3 months ఆఫర్ అయితే ఉందండి. 1 year తీసుకుంటే 3 months ఆఫర్. గ్రూప్ 2 మ్యారథాన్ అండి, 25వ తారీఖు 10 AM ఉంటుంది. సో గ్రాండ్ టెస్ట్ ఇది, ఓకే. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఉద్యమ చరిత్ర 1948 నుంచి 2014 వరకు అండి. స్పెషల్ క్లాసెస్ రాపోలు శ్రీనివాస్ సార్ చెప్తారు, ఫాలో అవ్వండి. జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎవ్రీడే అండి. సో 12 PM ఉంటుంది, ఫాలో అవ్వండి. బెనిఫిట్స్ మనందరికీ తెలుసు. సో ఫుల్ సిలబస్ ఉంటుంది. సో అండ్ డౌట్స్ క్లియరింగ్ క్లాసెస్ ఉంటాయి. 1 year వచ్చేసి 7,700. మన కోడ్ యూజ్ చేస్తే 6,930 రూపాయలకే వచ్చేస్తుంది, ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 24వ తారీఖు 7వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల నోరో వైరస్ యొక్క వ్యాప్తిని గురించి హెచ్చరికలు జారీ చేసినటువంటి దేశం ఏది? నోరో వైరస్ అంటే ఆ దేశంలో వెలుగు చూసినటువంటి కొత్త వైరస్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఏ దేశం మరి? ఆప్షన్ ఏ UK. వివరాలు చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్ నోరో వైరస్ యొక్క వ్యాప్తిని గురించి నివేదిక విడుదల చేసింది, ఓకేనా. నోరో వైరస్ గురించి పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఇటీవల ఒక హెచ్చరిక జారీ చేయడాన్ని చూడవచ్చు. మే నెల చివరి నుండి ఇంగ్లాండ్ దేశంలో 154 నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. విద్యా వ్యవస్థ పునరుద్ధరణలో నోరో వైరస్ కేసులు విడుదల నివేదించబడ్డట్లుగా తెలుస్తుంది. మరి నోరో వైరస్ అంటే ఏంటో చూద్దాం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారము నోరో వైరస్ ఇదొక అంటువ్యాధి. ఇది విరోచనాలు మరియు వాంతికి కారణమవుతుంది. నోరో వైరస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రజలు బిలియన్ల వైరస్ కణాలను వాతావరణంలోనూ వదిలేస్తారంటూ ఇక్కడైతే చెప్పడం జరిగింది. అంటే ఇదొక అంటువ్యాధిగా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ బ్రెయిన్ డే, మెదడు దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి, జూలై 22. ప్రతి సంవత్సరము జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవం నిర్వహిస్తారు. ఈ దినోత్సవము మల్టిపుల్ స్క్లెరోసిస్ గురించి అవగాహన పెంచుతుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది మెదడు మరియు వెన్నుముకకు ప్రభావితం చేసేటువంటి ఒక వ్యాధిగా చెప్పుకోవచ్చు. మరి 2021 సంవత్సరానికి థీమ్ ఏంటి? స్టాప్ మల్టిపుల్ స్క్లెరోసిస్ 2021. మరి ఈ సంవత్సరానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి అన్ని వయసుల వారిలో 2.8 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది అన్నట్లుగా చెప్పుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వన్. డ్రోన్స్, ఓకేనా. డ్రోన్స్ అండి. డ్రోన్స్ చెల్లుబాట్లను లేదా చొరబాట్లను గుర్తించే వ్యవస్థ. యాంటీ డ్రోన్స్ టెక్నాలజీ రూపొందించిన ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించింది. అంటే డ్రోన్ చొరబాట్లను గుర్తించే వ్యవస్థ యాంటీ డ్రోన్ టెక్నాలజీ రూపొందించడానికి ఏఐఐటి ఇక్కడ ఇన్నోవేషన్ హబ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఏఐఐటి మరి? సరైన సమాధానం ఆప్షన్ సి అండి, IIT కాన్పూర్. వివరాలు చూద్దాం. జూలై 23, 2021న కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డ్రోన్స్ చొరబాట్లను గుర్తించే వ్యవస్థ యాంటీ డ్రోన్స్ టెక్నాలజీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ మరియు బ్లాక్ చైన్ కోసము సైబర్ భద్రతా పరిష్కారాలను కనుగొనడానికి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను అయితే ప్రారంభించింది. మరి కఠినమైన పరిశోధన కోసము ఈ యొక్క పరిశోధన ప్రక్రియ కోసము 25 మంది మరి పరిశోధన సంస్థలను మరియు అభివృద్ధికి ప్రధాన పరిశోధకులను మరియు 13 స్టార్టప్లను కూడా ఎంపిక చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సైబర్ సెక్యూరిటీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము సామాన్య ప్రజల డిజిటల్ ఆస్తులను అలాగే పరిశ్రమ మరియు ప్రభుత్వాలను రక్షించాల్సిన అవసరం అయితే పెరుగుతుంది. IIT కాన్పూర్ యొక్క C3I హబ్ సైబర్ స్పేస్ను రక్షించడంపై దృష్టి సారించనుంది. ఇందులో క్లిష్టమైన మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయన్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్. అంతర్జాతీయ సంస్థ ఫ్రెంచ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ సంస్థ దానోస్, ఓకే.
దానోస్ ఇండియా. మరియు సిఐఐ అధ్యయనం ప్రకారం ఎంత శాతం మంది భారతీయుల జీవన ప్రమాణము తక్కువ ఉందని ఇక్కడ పేర్కొనడాన్ని చూడవచ్చు. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 46.2%. వివరాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో కలిసి ఫ్రెంచ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బేవరేజెస్ సంస్థ దానోన్, ఓకేనా, దానోన్ ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనము భారతదేశంలో 2700 మందికి పైగా పెద్దలలో మానసిక మరియు శారీరక సామాజిక సంబంధాలు మరియు పర్యావరణం యొక్క ప్రమాణాలను అంచనా వేసింది. మరి ఇందులో 46.2% మంది భారతీయులు జీవన ప్రమాణాల తక్కువగా ఉన్నట్లుగా ఈ యొక్క నివేదిక అయితే పేర్కొనడం జరిగింది. ఓకేనా, లైఫ్ స్టాండర్డ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. మరి సర్వే చేసిన వారిని మంచి లేదా తక్కువ జీవన నాణ్యత కలిగి ఉన్నట్లుగా వర్గీకరించారు. మే మరియు జూన్ 2021 మధ్య కోల్కతా, ఢిల్లీ, లక్నో, ముంబై, ఇండోర్, చెన్నై, హైదరాబాద్ మరియు పాట్నాలలో ఇస్పోస్ ఈ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనం వివిధ సామాజిక తరగతులలో 30 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళా మరియు పురుషులను కవర్ చేయడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు దేనిని ఉద్దేశించినది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటది? ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్మికుల సమ్మె నిరోధించేటువంటి బిల్లు. మనకు తెలుసు కదా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ అయితే చేయబోతున్నారు. మరి ఒక ప్రైవేటైజేషన్ చేసేటువంటి సమయంలో మరి ఈ కార్మికులంతా ఏమైనా సమ్మె చేస్తారా అనేటువంటి ఉద్దేశంతో ఏకంగా ఒక బిల్లునే తీసుకొచ్చిందండి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు సమ్మెను నిరోధించే బిల్లు. ఇక ఒకవేళ వీరు సమ్మె చేశారనుకోండి, దాని యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరించినట్లుగా. ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు 2021 జూలై 22న లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్డినెన్స్ కర్మాగారాల సిబ్బంది సమ్మెకు వెళ్లకుండా నిరోధించే లక్ష్యంతో ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లును ప్రవేశపెట్టారు. సాయుధ దళాలను అధునాతన యుద్ధ భూమిగా సన్నద్ధం చేయడంలో స్వావలంబన కోసము, రక్షణ కోసము పరికరాలు మరియు ప్రైవేటీకరణ ముఖ్యమని బిల్లు పేర్కొనడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్లో మొదటి పథకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి, మీరాబాయ్ చాను. మహిళల 49 కేజీల విభాగంలో 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్లో పథకం సాధించిన తొలి భారతీయురాలిగా మీరాబాయ్ చాను నిలిచింది. మరి వీరు గెలిచినది రజత పథకము, ఓకేనా, సిల్వర్ మెడల్. మరి టోక్యో ఒలింపిక్స్లో మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో చైనాకు చెందిన జిహూయి హౌ మొత్తము 210 కిలోల బరువును ఎత్తగా ఇండోనేషియాకు చెందిన విండీ కాంటికా ఐసా కాంస్య పథకాన్ని అయితే గెలుచుకుంది. అంటే చైనాకి ఫస్ట్ ప్రైజ్, తర్వాత భారతదేశానికి రెండవ ప్రైజ్, ఇండోనేషియాకు మూడవ ప్రైజ్ అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి మహిళల 49 కేజీల విభాగంలో మొత్తం 202 కిలోల బరువును ఎత్తగలిగిన చాను కర్ణం మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ పథకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్గా అయితే మనం చూడవచ్చు. కర్ణం మల్లేశ్వరి గారు మొదటి వ్యక్తిగా మనమైతే చూడవచ్చు భారతదేశంలో. అమెరికా ట్యాక్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రష్మి రంజన్ దాస్. 2021 నుంచి 2025 కాలానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రష్మి రంజన్ దాస్ యుఎస్ ట్యాక్స్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. మరి యుఎన్ అండి, ఇది యుఎస్ కాదు, ఇక్కడ యుఎస్ అని పడిందా, అమెరికా కాదు, యునైటెడ్ నేషన్స్. ఓకే, ఇక్కడ నేను ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం, కంగారు పడద్దు. 2021 నుంచి 2025 కాలానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి రష్మి రంజన్ దాస్ యునైటెడ్ నేషన్స్ ట్యాక్స్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఓకేనా, యుఎన్ సభ్యులుగా నియమితులైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పన్ను నిపుణులలో అంటే ట్యాక్స్ నిపుణులలో దాస్ ఒకరు. మరి ఆమె జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. దేనికి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, రెవెన్యూ విభాగము, ఆర్థిక మంత్రిత్వ శాఖకి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో అతి వృద్ధ మహిళ విద్యార్థురాలుగా
రికార్డు సృష్టించి ఇటీవల కన్నుమూసిన వృద్ధురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భాగీరథి అమ్మ. భారతదేశంలో పరీక్షలు రాసిన వృద్ధ మహిళ భాగీరథి అమ్మ వయసు సంబంధిత వ్యాధుల కారణంగా కన్నుమూశారు. ఆమె వయసు 107 సంవత్సరాలు. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన అమ్మ తన 105వ ఏటనే విద్యను కొనసాగించాలని నిర్ణయించింది. అమ్మ 9 సంవత్సరాల వయసులో 3వ తరగతిలో అధికారిక విద్యను విడిచిపెట్టింది. మరి మహిళల సాధికారతకు ఆమె చేసిన అసాధారణమైన కృషికి కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మక నారీ శక్తి పురస్కార్తో సత్కరించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2020-21 సీజన్లో ఏఐఎఫ్ఎఫ్ పురుషుల ఫుట్బాల్ ఆటగాడిగా ఎంపికైన క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సందేశ్ జింగాన్. సీనియర్ ఇండియా డిఫెండర్ సందేశ్ జింగాన్ 2020-21 సీజన్లో ఏఐఎఫ్ఎఫ్ పురుషుల ఫుట్బాల్ ఆటగాడిగా ఎంపికయ్యారు. 2014లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న అత్యున్నత సెంట్రల్ డిఫెండర్ ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అయితే అందుకోవడం ఇదే మొదటిసారిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బ్యాంక్ విత్ ఏ సోల్ ఈక్విటాస్ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించిన ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. దువ్వూరి సుబ్బారావు గారు, డాక్టర్ సికే ఘార్యాలి ఇద్దరు కూడా. వివరాలు చూద్దాం. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు డాక్టర్ సికే ఘార్యాలి రచించిన బ్యాంక్ విత్ ఏ సోల్ ఈక్విటాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ ఘార్యాలి ఎడిట్ ఈక్విటాస్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపక ధర్మకర్త మరియు ఈ పుస్తకము ఈక్విటాస్ మరియు ఎడిట్ యొక్క ప్రయాణాన్ని సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో సహాయపడే తరచూ సామాజిక సంస్కరణ కార్యక్రమాల్లో మహిళల జీవితాలను మార్చడంలో వివరిస్తుంది. నెక్స్ట్ వన్, ఏ నగరంలో ఇటీవల క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో కృత్రిమ వర్షాలు కురిపించి వార్తల్లో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, దుబాయ్ అండి. వివరాలు చూద్దాం. ప్రస్తుతము 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో దుబాయ్ వాసులు భానుడి బగబగలు తట్టుకోలేకపోతున్నారు. మరి ఎండలో విసిగిపోయిన అక్కడి ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. సో వరుణుడు కనికరించకపోయిన వర్షాన్ని నేలకు తీసుకొచ్చే పనిలో పడింది. ఇందుకు క్లౌడ్ సీడింగ్ అనేటువంటి అని పిలిచే వర్షము తయారు చేసే టెక్నాలజీని ఉపయోగించి దీనితో దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసేలా చేసినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి కొన్ని ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. దీని తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సో ఈ క్లౌడ్ సీడింగ్ డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఆకాశం మేఘావృతమైనప్పుడు డ్రోన్లను మేఘాల మధ్యకు పంపించి వాటి ద్వారా విద్యుత్ షాక్ ఇస్తారు. అలా చేయడం ద్వారా అవి కరిగిపోయి వర్షం సృష్టించేందుకు ప్రేరేపిస్తాయి. ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ చెందిన ప్రొఫెసర్ మార్టిన్ అంబం ఈ టెక్నాలజీని ఉపయోగించే బృందానికి నేతృత్వం వహించారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. అడిషనల్ క్వశ్చన్స్. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ వంతెన ఏ ప్రదేశంలో ప్రారంభించబడిందంటే ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జాతీయ కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్గా ఎన్బిఎఫ్సిని ఎంపిక చేసింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? సో పైస్లో డిజిటల్. నెక్స్ట్ వన్, ప్రపంచ మెదడు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు పాటిస్తారు అంటే ఆప్షన్ ఏ అండి, జూలై 22. రిపీటెడ్ క్వశ్చన్ కదా. 2021 మరియు నుండి 2025 వరకు యుఎన్ ట్యాక్స్ కమిటీకి సభ్యులుగా నియమితులైన భారత ఆర్థికవేత్త ఎవరు అంటే రిపీటెడ్ క్వశ్చన్, ఆప్షన్ సి అండి, రష్మి రంజన్ దాస్. ఏరియల్ హెన్రీ ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు అంటే ఆప్షన్ బి, హాయతి. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ నేచర్ ఇండెక్స్ 2021 మెటీరియల్ సైన్స్ జాబితాలో ప్రపంచంలోని టాప్ 50 పెరుగుతున్న సంస్థల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ JNCASR ఎక్కడుంది? ఆన్సర్ ఆప్షన్ డి, బెంగళూరు. భారతదేశంలో జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ డి, 23 జూలై. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా క్రింది వారిలో ఎవరిని అదనపు ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అరమనే గిరిధర్. సో పెడ్రో క్యాస్టిల్లో ఇటీవల ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రువాండా. 2021 ప్రపంచ మెదడు దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్టాప్ మల్టిపుల్ స్కెరియోసిస్. ఓకేనా? యా. సో డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. 2 భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎకోటోన్ అంటారు. ఓకే,
నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏజీ టాన్స్లే. ఆవరణ శాస్త్రాన్ని జీవ సమాజాల విజ్ఞానంగా నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, క్లైమెన్స్. ఒక భౌగోళిక ప్రాంతంలో భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జీవ సమాజం, కమ్యూనిటీ అంటారు. క్రింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థలో అత్యంత బలహీనమైనది ఏది? అత్యంత బలహీనమైనది ఆన్సర్ ఆప్షన్ 4, టండ్రా ప్రాంతము. 2015 గణాంకాల ప్రకారం భారతదేశంలో సింహాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 1, 523. దేశంలో సింహాలు ఎక్కువగా క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, గుజరాత్లో కనిపిస్తాయి ఆసియా సింహాలు. నీడలో పెరిగే మొక్కలను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 2 అండి, ఏంటి? సియోఫైట్స్. యా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమశీతోష్ణ ఎడారి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, గోబీ ఎడారి, సమశీతోష్ణ ఎడారి. గడ్డి, ఆకుమిడత, కప్ప, సర్పం, డేగ అనేటువంటి ఆహార శృంఖలంలో అత్యల్ప శక్తి లభ్యత కలిగిన జీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏంటది? డేగా అండి. ఓకేనా, డేగా ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.